హాయ్ స్టూడెంట్స్, మ్యాథ్స్ కి సంబంధించిన ఫర్ ద ఫస్ట్ ఇయర్స్ జూనియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వాళ్ళకి 8 మార్క్స్ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ రిమైనింగ్ 2 మార్క్స్ ఎంసీక్యూస్ నెక్స్ట్ క్లాస్ లో అప్లోడ్ చేస్తాం. కాబట్టి అక్కడ దాకా ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ అంటే ఇక్కడ జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి, కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, న్యూమరికల్స్ మీద కాదు. కాన్సెప్ట్ రిపీట్ అవుతుంది, న్యూమరికల్స్ అనేవి మారొచ్చు. క్లియరా? ఇది ఒకటి జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. రెండోది, అవి ప్రాక్టీస్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ పీడిఎఫ్స్ మీద డిపెండ్ అవుతున్నారు. ఎస్, పీడిఎఫ్ దాకా ఓకే, కానీ మీరు సైమల్టేనియస్లీ క్లాస్ వినేటప్పుడే మీరు సైమల్టేనియస్ నోట్స్ ని ప్రిపేర్ చేసుకోండి. ఎంతైనా నీ నోట్స్ యొక్క క్యాలిబర్ నీకే తెలుస్తుంది. ఓకేనా? ఎప్పుడైతే నువ్వు నోట్స్ ని ప్రిపేర్ చేసుకున్నావో ఆటోమేటికల్లీ నీది ఒకసారి రివిజన్ కంప్లీట్ అయిపోయినట్టు. అక్కడ ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? రేపు పొద్దున్న క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్స్ ని ఐడెంటిఫై చేయడానికి అండ్ ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వడానికి, ఇన్ టైమ్ లో ఆన్సర్ చేయడానికి అది చాలా బాగా పనికొస్తుంది. రెండోది, ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా అగైన్ అండ్ అగైన్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీకు ఈ సంవత్సరం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా మారింది. ఇంతకుముందు 3 గంటల్లో 10 2 మార్క్స్ క్వశ్చన్స్, 6 4 మార్క్స్ క్వశ్చన్స్, ఇక్కడికో 16 ప్లస్ 5 21 క్వశ్చన్స్ రాస్తే సరిపోయేది. కానీ ఈ సంవత్సరం నుంచి మీరు 36 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. అవునా? కాబట్టి మీకు అదే టైం పీరియడ్ లో దీస్ మెనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయాలి అంటే అంతకు ముందే మీరు ఎగ్జామ్ దానికి ప్రాపర్లీ ప్రిపేర్ అయి ఉండాలి. ఇనఫ్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ ఉండాలి. ఓకేనా? అంతే తప్ప రేపు పొద్దున ఎగ్జామ్ పేపర్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ క్వశ్చన్ ని చూసి అనలైజ్ చేసుకుని దీనికి సరిపోతుందని టెస్ట్ చేసుకుని తర్వాత ఆన్సర్ రాసేంత టైం నీకు ఉండదనన్నా. ఓకేనా? సో కాబట్టి ఇది మొత్తం ప్రాపర్లీ జరగాలి అంటే నీకు ఎనఫ్ అమౌంట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఒకటి జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. రెండోది, రేపు బోర్డు పేపర్ దానిలో నువ్వెవరో నీ పేపర్ ని వాల్యుయేషన్ చేసే ఎగ్జామినర్ కి తెలియదు. అవునా? కాబట్టి నీ రైటింగ్, ప్రజెంటేషన్, ఎక్కడెక్కడైతే ఇన్ఫర్మేషన్ నీడెడో, ఎక్కడైతే ఫార్ములాస్ యూజ్ చేస్తున్నావో దాన్ని ప్రాపర్లీ మెన్షన్ చేయడం, ఎక్కడెక్కడైతే ఐడెంటిటీస్ ని వీటిని యూజ్ చేస్తున్నావో పక్కన బ్రాకెట్ లో సీన్స్ అని పెట్టి వాటిని మెన్షన్ చేయడం, అండ్ ప్రాపర్లీ ప్రజెంటేషన్ ఉండేలాగా, అంటే మిస్టేక్స్ పోతే గజిబిజిగా తప్పులు కొట్టేయడాలు ఇవన్నీ లేకుండా ప్రాపర్లీ కనుక నీ పేపర్ ని రిప్రజెంట్ చేసినట్టయితే మంచి మార్కులు, అంటే మ్యాథ్స్ లో 100 out of 100, ఫిజిక్స్ కెమిస్ట్రీ 85 85 ఇవి గెయిన్ చేసుకోవాలి అంటే మన ప్రజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రజెంటేషన్ ప్రాపర్లీ పడాలి అంటే ముందే మనం ఇనఫ్ అమౌంట్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది చేసి ఉండాలి. మన చెయ్యి అలవాటు పడాలి, స్ట్రోక్స్ ప్రాపర్లీ ఉండాలి, రైటింగ్ అండ్ ప్రజెంటేషన్ ప్రాపర్లీ ఉండాలి. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ లాస్ట్ మినిట్ ఆఫ్ ద ప్రిపరేషన్ లో ఉన్నారు కాబట్టి ఇవన్నీ ప్రాపర్లీ ఎగ్జిక్యూట్ అవుతున్నాయా లేదా జాగ్రత్తగా చూసుకోండి. క్లారిటీ వచ్చిందా? రెండోది, ఈ రోజు క్లాస్ సెషన్ వచ్చేటప్పటికల్లా ఫిజిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ దీనిలో ఈ రోజు క్లాస్ సెషన్ లో 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ని మెయిన్ గా డిస్కస్ చేస్తాం. సేమ్ యాజ్ దీని తర్వాత కెమిస్ట్రీ అప్లోడ్ అవుతుంది. తర్వాత మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడింటికి సంబంధించిన 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఎంసీక్యూ క్వశ్చన్స్ ని సీక్వెన్స్ లో అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఛానల్ తో టచ్ లో ఉండండి, ప్రాపర్లీ నోట్స్ మెయింటైన్ చేసుకోండి అండ్ మీ ప్రిపరేషన్ ని ముందుకు తీసుకెళ్ళండి. క్లారిటీ వచ్చిందా? నో, అసలు ముందు ఫిజిక్స్ లో ఏ చాప్టర్స్ నుంచి మనకి 8 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ అసలు క్వశ్చన్స్ అడుగుతాడో ముందు క్లియర్ గా చూసుకోండి. సో ఇది ఏపీ బోర్డు వాడు ఇచ్చిన వెయిటేజ్. దాని ప్రకారం కనుక తీసుకున్నట్టయితే ముందు 8 మార్క్స్ కనుక చూసుకున్నట్టయితే మీకు 3 క్వశ్చన్స్ వస్తాయి. దానిలో నుంచి ఏవైనా 2 క్వశ్చన్స్ ని రాయాల్సి వస్తుంది. ఆ 3 చాప్టర్స్ వచ్చేటప్పటికల్లా ఒకటి వర్క్ పవర్ ఎనర్జీ నుంచి అడుగుతాడు, రెండోది థర్మోడైనమిక్స్ నుంచి, మూడోది వచ్చేటప్పటికల్లా ఆసిలేషన్స్ నుంచి. ఈ 3 చాప్టర్స్ నుంచి అడుగుతాడు. కాబట్టి ఈ 3 చాప్టర్స్ ఫర్ LAQs 8 మార్క్స్ క్వశ్చన్స్ కి ప్రిపేర్ అయితే సరిపోతుంది. వీటిల్లో మోస్ట్లీ వచ్చేటప్పటికల్లా వర్క్ పవర్ ఎనర్జీ నుంచి కనుక టోటల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయడం కానీ, లేదా టోటల్ పవర్ ని ఫైండ్ అవుట్ చేయడం కానీ. దీనిలో మీకు గన్ ప్రాబ్లం ఉంది, 360 బుల్లెట్స్ ని ఎట్ ఏ టైం కనుక అది స్క్రోల్ చేస్తున్నట్టయితే దాని యొక్క పవర్ ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. వేరే థర్మోడైనమిక్స్ వచ్చేటప్పటికల్లా ఐసోథర్మల్ ప్రాసెస్ లేదా అడియాబాటిక్ ప్రాసెస్ ఆర్ ఎఫిషియన్సీ ఆఫ్ ద హీట్ ఇంజన్, వీటి మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ లో ఆసిలేషన్స్ వచ్చేటప్పటికి దీనిలో సింపుల్ హార్మోనిక్ మోషన్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి టైం పీరియడ్ ని ఫైండ్ అవుట్ చేయమనే క్వశ్చన్స్ మేబీ రావచ్చు. ఇవి ట్యాగ్ ప్రాబ్లమ్స్, అవన్నీ కూడా మీకు విడిగా ఇస్తాను. రెండోది 4 మార్క్స్ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్టయితే 4 మార్క్స్ మెయిన్ చాప్టర్స్ కనుక చూసుకోండి. దీనిలో మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్,
మోషన్ ఇన్ ఏ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్. ఈ మూడింటి నుంచి కంపల్సరీగా మీకు ఒక్కో 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ వర్క్ పవర్ ఎనర్జీ నుంచి ఆల్రెడీ మనకి 8 మార్క్స్ ఇస్తున్నాడు కాబట్టి మీకు దాని నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ రాదు, కాబట్టి ఇది జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ 4 మార్క్స్, దానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టర్. దీని నుంచి మీకు కంపల్సరీగా 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, కాబట్టి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ కమ్స్ గ్రావిటేషన్ తీసుకున్న, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ లేదా మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకున్న ఈ మూడింటి నుంచి కూడా ఒక్కొక్క 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో మెయిన్ చాప్టర్ వచ్చేటప్పటికి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. దీని నుంచి మీకు 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, దానిలో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఒకటి మోస్ట్ రిపీటెడ్లీ ఇస్తుంది, రెండోది దాని యొక్క అప్లికేషన్ ఇస్తాడు. లాస్ట్ లో తీసుకుంటే కనుక కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్స్. వేవ్స్ చాప్టర్ ఈ సంవత్సరం ఇంతకు ముందు సెకండ్ ఇయర్ లో ఉండేది, దాన్ని ఫస్ట్ ఇయర్ లో తీసుకొచ్చారు. ఆ చాప్టర్ నుంచి మీకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. క్లారిటీ వచ్చిందా? ఇలా మీకు టోటల్లీ 4 మార్క్స్ క్వశ్చన్స్ యొక్క చాప్టర్స్ ఉన్నాయి. అండ్ దీనిలో కనుక తీసుకున్నట్టయితే టోటల్లీ మీకు 12 క్వశ్చన్స్ ఇస్తాడు. ఓవరాల్ గా 8 క్వశ్చన్లు రాయాలి 32 మార్క్స్ కి, కాబట్టి ఇది జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. రెండోది చాప్టర్ వైజ్ కనుక వెళ్ళినట్టయితే మీకు ఏ చాప్టర్ నుంచి మోస్ట్లీ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందో వెయిటేజ్ ని బేస్ చేసుకుని, అండ్ ఈజీ ఆఫ్ ద చాప్టర్స్ అంటే ఏంటి, ఇప్పుడు దాకా చదవలేదు, ఇప్పుడే ఎగ్జామ్ ముందు పుస్తకం తీశారు, అయినా కూడా మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఈజీగా రావాలి ఎలా అనే దాని మీద బేస్ అయ్యే మీకు ఈజీగా ఉండే చాప్టర్స్ అన్ని కూడా ముందుగా ఇచ్చుకుంటూ మీకు 4 మార్క్స్ క్వశ్చన్ ఇక్కడ ప్రతి చాప్టర్ నుంచి ఇచ్చుకుంటూ వెళ్ళాను. కాబట్టి ఏ ప్యాటర్న్ లో ఇచ్చానో అదే ప్యాటర్న్ లో ప్రాపర్లీ ప్రిపేర్ అవ్వండి. అండ్ డెరివేషన్ దానిలో కానీ ప్రాబ్లమ్స్ లో కానీ ఏమైనా డౌట్ వస్తే కనుక కామెంట్ లో తెలియజేయండి, ప్రాబ్లం ఏం లేదు. మీ ప్రతి కామెంట్ కి, మీ ప్రతి డౌట్ కి నేను ఆన్సర్ ఇస్తాను. ఓకేనా, మీ ప్రిపరేషన్ లో నేను మీతో పాటే కూర్చుని ఉన్నాను, ఇది మాత్రం మైండ్ లో జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకేనా, డౌట్ వస్తే సార్ ఎప్పుడుకో రియాక్ట్ అవుతారు, అవసరం లేదు. ఇమీడియట్లీ డౌట్ అడుగు, నువ్వు అడిగిన ప్రతి డౌట్ కి నేను ఇమీడియట్లీ ఆన్సర్ ఇస్తాను. దానికి తగ్గట్టుగా మనం ఆల్రెడీ ఛానల్ ద్వారా ఉన్నాం, వాట్సాప్ ఛానల్ కూడా ఓపెన్ చేశాం. ఆ గ్రూప్ లో కూడా మీకు కంటిన్యూస్లీ మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతూ ఉంటుంది. క్లారిటీ వచ్చిందా? నా ఫస్ట్ క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే థర్మోడైనమిక్స్ నుంచి చూసుకోండి. దట్ ఈస్ ఐసోథర్మల్ అండ్ ఎడియాబాటిక్ ప్రాసెస్. ఈ రెండింటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. 8 మార్క్స్ దానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇవన్నీ కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్న, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 4 మార్క్స్ అనుకుంటారు మళ్ళీ. ఓకేనా, దీస్ ఆర్ ఆల్ 8 మార్క్స్ క్వశ్చన్స్. ఓకేనా, దానిలో థర్మోడైనమిక్స్ చాప్టర్ నుంచి మీకు 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానిలో ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ దానికి, ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ దానికి, ముందు వర్క్ డన్ దానికి డెరివేషన్ తీసుకొస్తారు. దట్ ఈస్ NRT log V2/V1 ఐసోథర్మల్ ప్రాసెస్ అయితే, వేరాస్ డెల్టా T ఇంటూ డివైడెడ్ బై NR డెల్టా T డివైడెడ్ బై గామా -1 చేస్తారు ఫర్ ద ఐసో ఎడియాబాటిక్ ప్రాసెస్. అండ్ దానిలో ఎక్స్పాన్షన్ కి డెరివేషన్ చేయండి. కంప్రెషన్ కి వచ్చేటప్పటికల్లా జస్ట్ సైన్ మార్చి రాయండి, సరిపోతుంది. ఓకేనా, ఎందుకంటే మీకు అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఎక్స్పాన్షన్ కి ఎంత అయితే అవుతుందో కంప్రెషన్ కూడా అంతే అవుతుంది, బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీనిలో రెండో క్వశ్చన్ అడిగితే కనుక మీకు కార్నాట్ ఇంజన్ డిస్క్రిప్షన్ అండ్ దాని యొక్క ఎఫిషియన్సీ, దట్ ఈస్ T1 - T2/T1 ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ అయితే, Q1 - Q2/Q1 ఇన్ టర్మ్స్ ఆఫ్ హీట్ అయితే, అక్కడ దాకా మీకు దాని యొక్క డెరివేషన్ రాయాల్సి వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వర్క్ పవర్ ఎనర్జీ నుంచి కనుక తీసుకున్నట్టయితే ఎలాస్టిక్, ఇన్ఎలాస్టిక్ కొలిజన్స్ అంటే ఏంటో డిఫైన్ చేసి, 1 డైమెన్షనల్ కొలిజన్ దానికి ఫైనల్ వెలాసిటీ ఎంత అవుతుందో దానికి ఎక్స్ప్రెషన్ రావాలి. అంటే 2 బాడీస్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్, దట్ ఈస్ ఎలాస్టిక్ కొలిజన్ లో కనుక ఒకదాన్ని ఒకటి కొలైడ్ అయినట్టయితే ఆ 1 డైమెన్షనల్ కొలిజన్ లో ఆ పార్టికల్స్ యొక్క ఫైనల్ వెలాసిటీస్, అంటే కొలిజన్ అయిపోయిన తర్వాత వెలాసిటీస్ ఎంత అవుతాయి, దట్ ఈస్ V2, U2 యొక్క ఎక్స్ప్రెషన్స్ చెప్పాలి. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా 4th క్వశ్చన్, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఒబే అవుతుందని చెప్పి ప్రూవ్ చేయాలి. అంటే ఒక బాడీని సమ్ ఏ పొజిషన్ హైట్ నుంచి పడేశారు, దాన్ని 3 పొజిషన్స్ తీసుకోండి, మూడిట్లో కూడా దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేస్తారు. చేసి టోటల్ ఎనర్జీ చెప్తే ఆ టోటల్ ఎనర్జీ ప్రతి దానిలో కూడా MGH, దట్ ఈస్ ఫిక్స్డ్ వాల్యూ వస్తుంది. అంటే కైనెటిక్, పొటెన్షియల్ మారుతా ఉంటాయి కానీ టోటల్ ఎనర్జీ మాత్రం సేమ్ ఉంటుంది. దాన్నే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు. అండ్ దీనిలో మీకు ట్యాక్ ప్రాబ్లం చెప్పాను కదా, గన్ 360 bullets per minute కనుక ఇచ్చేస్తా ఉంటే, దట్ ఈస్ గంజి షూట్ చేస్తా ఉంటే దాని యొక్క పవర్ ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. కాబట్టి దీని యొక్క ప్రాబ్లం ఒకటి, ట్యాక్ ప్రాబ్లం 2 మార్క్స్ దానికి. అంటే ఈ క్వశ్చన్ మీకు 6 +
2. 6 మార్క్స్ ఏమో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఓబే అవుతుందని ప్రూవ్ చేసిన దానికి 2 మార్క్స్ ఏమో ప్రాబ్లం వస్తుంది. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఆసిలేషన్స్ చాప్టర్ నుంచి కనుక తీసుకున్నట్టయితే సింపుల్ పెండులం SHM దట్ ఈస్ సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది అని చెప్పి ప్రూవ్ చేసి దాంతో పాటు సెకండ్స్ పెండులం యొక్క టైం పీరియడ్ ని చెప్పాలి. కాబట్టి ఇక్కడ దాకా ట్యాగ్ ప్రాబ్లమ్స్ కూడా కలిపే ఇచ్చేస్తాడు. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ దిస్ ఇయర్ ఫర్ 8 మార్క్స్. చాలా ఈజీ వన్, జాగ్రత్తగా చూసుకోండి. అండ్ అదే ఆసిలేషన్స్ నుంచి సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ యొక్క కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్స్ ని ప్రూవ్ చేయాలి. దీనికో 4 మార్క్స్, దానికో 4 మార్క్స్ వస్తాయి. టోటల్లీ 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే టోటల్లీ మీకు 6 క్వశ్చన్స్ ఇచ్చాను ప్రతి చాప్టర్ నుంచి. దట్ ఈస్ బోర్డు వాడు ఇచ్చిన వెయిటేజ్ లో ఏవే చాప్టర్స్ అయితే ఉన్నాయో వర్క్ పవర్ ఎనర్జీ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చాను, అలాగే థర్మోడైనమిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చాను, అలాగే లాస్ట్ లో వచ్చే ఆసిలేషన్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇవి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. వీటి నుంచి కంపల్సరీగా మినిమం 2 క్వశ్చన్స్ అయితే తగులుతాయి మీకు. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ సో 8 మార్క్స్ అయిపోయింది ఇక్కడతో. నెక్స్ట్ మనది 4 మార్క్స్ దానికి వెళ్ళాలి. 4 మార్క్స్ జాగ్రత్తగా చూసుకోండి. క్వశ్చన్స్ అన్నింటినీ ప్రాపర్లీ ప్రాక్టీస్ చేసుకోండి. ఇవి కూడా 8 మార్క్స్ ఇచ్చినట్టు మీ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ని బేస్ చేసుకుని ఇచ్చాను. సో జాగ్రత్తగా 1 by 1 ప్రాక్టీస్ చేసుకోండి. నేను సైమల్టేనియస్లీ చెప్పేటప్పుడే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఆ క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి వచ్చింది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ దాకా రాయాలి కూడా చెప్తున్నాను. దీన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకున్నాను, ఓకేనా? ఎందుకంటే మీరు కంటెంట్ ఎక్కడ దాకా రాయాలి, ఎలా రాస్తే మనకి 8 మార్క్స్ వస్తుందో కూడా చూసుకోవాలి, అవునా? అంతే తప్ప 8 మార్క్స్ క్వశ్చన్ ని 4 మార్క్స్ లా రాయకూడదు, లేదా 4 మార్క్స్ క్వశ్చన్ ని సాగదీసి 8 మార్క్స్ రాయకూడదు. 2 వేస్టే అవుతుంది. మీకు అడిగిన మార్క్స్ ని బట్టి, వెయిటేజ్ ని బట్టి మనం రిప్రజెంటేషన్ చేయాల్సి వస్తుంది. బోర్డ్ ఎగ్జామ్స్ లో దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? నెక్స్ట్ దీనిలో చూడండి, ఫస్ట్ ది యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, వీటిని డిఫైన్ చేసి ఒక్కొక్క దానికి సంబంధించిన 3 ప్రాపర్టీస్ రాయాలి. దీని మీద ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. నెక్స్ట్ ఇది ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, దానిలో ఒకటి ఇచ్చాను, S = ut + ½ at². గ్రాఫ్ డ్రా చేసి దాని నుంచి దీన్ని డిరైవ్ చేయాలి. దీంతో పాటు v² - u² = 2as, దీన్ని కూడా ప్రాక్టీస్ చేసుకోండి గ్రాఫికల్లీ. దాని మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. క్లియరా? నెక్స్ట్ వచ్చేటప్పటికి మోషన్ ఇన్ ఏ ప్లేన్ కనుక తీసుకున్నట్టయితే పారాబలిక్ పాత్ లో ఒక ట్రాజెక్టరీని విసిరేసినప్పుడు దాని యొక్క హైట్ u² sin²θ/2g అండ్ దాని యొక్క రేంజ్ u² sin2θ/g అవుతుందని చెప్పి ప్రూవ్ చేయాలి. కాబట్టి ఇక్కడ sin² పడినట్టుంది, దీన్ని జాగ్రత్తగా కరెక్ట్ చేసుకోండి. sin2θ/g ఈ రెండింటిని కూడా ప్రూవ్ చేయాలి. దీన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ వెక్టార్స్ కాన్సెప్ట్ నుంచి కనుక తీసుకున్నట్టయితే మాడ్యులస్ ఆఫ్ సమ్ ఆఫ్ ద 2 వెక్టార్స్, డిఫరెన్స్ ఆఫ్ ద వెక్టార్స్ ఇచ్చాడు. అయితే వాటి మధ్యలో యాంగిల్ 90 ఉంటుంది అని, దట్ ఈస్ వాటి యొక్క డాట్ ప్రొడక్ట్ 0 వస్తుందని ప్రూవ్ చేయాలి. దట్ ఈస్ cos θ 0 మనకి 90 ఉన్నప్పుడు అవుతుంది. కాబట్టి హెన్స్ దే ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అని ప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ డెఫినేషన్స్ కనుక తీసుకున్నట్టయితే యూనిట్ వెక్టార్ అంటే ఏంటి, నల్ వెక్టార్ అంటే ఏంటి, పొజిషనల్ వెక్టార్ అంటే ఏంటి, గ్రాఫికల్లీ పక్కన డ్రా చేసి మరి రిప్రజెంటేషన్ చేయాలి. చేస్తే మీకు దీని నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ దీనిలోనే వెక్టార్ ప్రొడక్ట్ అంటే ఏంటి అండ్ వెక్టార్ ప్రొడక్ట్ యొక్క ప్రాపర్టీస్. ఇక్కడ వెక్టార్ ప్రొడక్ట్ అంటే ఏ బార్ క్రాస్ బి బార్ చేస్తే దాన్ని వెక్టార్ ప్రొడక్ట్ అంటారు. వేరే ఏ బార్ డాట్ బి బార్ కనుక చేసినట్టయితే దాన్ని స్కేలార్ ప్రొడక్ట్ లేదా డాట్ ప్రొడక్ట్ అంటారు. వీటి మీద కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్ నుంచి కనుక తీసుకున్నట్టయితే ఫ్రిక్షన్ ని తగ్గించడానికి దీనిలో మెయిన్ గా మీకు స్టాటిక్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్ 2 ఉన్నాయి. ఆ 2 జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. వాటి మీద డిక్రీజింగ్ ఫ్రిక్షన్ మీద క్వశ్చన్ కానీ, లేదా పుషింగ్ ఏ గార్డెన్ లాన్ కంటే కూడా పుల్లింగ్ ఈజ్ ఈజీ దాని మీద క్వశ్చన్ కానీ కంపల్సరీగా అడుగుతూ ఉంటాడు. ఈ క్వశ్చన్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? నెక్స్ట్ టార్క్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ టౌ ని ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్ లోకి వస్తుంది. దానిలో ఫోర్స్ అనే దాన్ని 7i bar + 3j bar + 5k bar విత్ రెస్పెక్ట్ టు ద ఆరిజిన్ కనుక రిప్రజెంట్ చేస్తా ఉంటే దాని మీద దాని యొక్క టార్క్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దీని మీద ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ యాంగులర్ యాక్సలరేషన్ అండ్ కరస్పాండింగ్ ఫోర్స్ దట్ ఈస్ టార్క్, ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ తీసుకురావాలి. దీని మీద ఒక క్వశ్చన్ ని కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి
సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ మించి మీకు 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్రావిటేషన్ చాప్టర్ దగ్గరికి వస్తే నీకు సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ రెండింటికి మధ్యలో డిఫరెన్సెస్ రాయమనం కానీ లేదా కంపారిజన్ చేయమని కానీ క్వశ్చన్ అడుగుతుంటాడు. కాబట్టి దీనిలో ఫైనల్ ఎక్స్ప్రెషన్ దాకా రాయాలి, దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ G కి మధ్యలో రిలేషన్ తీసుకురావాలి. అవునా, స్మాల్ g ఈజ్ ఈక్వల్ టు gmm/r² ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అక్కడ దాకా డెరివేషన్ చేయాలి. ముందు లాస్ ఆఫ్ గ్రావిటేషన్ రాసి అక్కడి నుంచి డెరివేషన్ తీసుకురండి, అప్పుడు మీకు దీనిలో పడే 4 మార్క్స్ పడతాయి. క్లియరా? నెక్స్ట్ పార్టికల్స్ లోనే డిఫరెంట్ పార్టికల్స్ ఇచ్చేసాను ఆఫ్ మాసెస్ 1 గ్రామ్ దగ్గర నుంచి 100 గ్రామ్ దాకా అన్ని ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా 1 సెంటీమీటర్ నుంచి 100 సెంటీమీటర్ దాకా ఒకదాని మధ్యలో ఒకటి సపరేషన్ చేసుకుంటూ రాశారు. అయితే దాని యొక్క టోటల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. దీని మీద ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ గ్రావిటేషన్ చాప్టర్ నుంచే ఆర్బిటాల్ వెలాసిటీ అండ్ ఎస్కేప్ వెలాసిటీ ఈ రెండిట్లో మీకు ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ కనబడుతుంది. త్రూ అవుట్ డెరివేషన్ దాకా చేసి లాస్ట్ లో ఆ డెరివేషన్ లో ఉండే టర్మ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అక్కడ దాకా కనుక రాసినట్టయితే దీని నుంచి వచ్చే 4 మార్క్స్ పడతాయి. క్లియరా? నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ ఫ్లూయిడ్స్ లోకి వెళ్ళినట్టయితే ఒకటి స్ట్రెస్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే ఒక ఐరన్ వైర్ ని 1% కనుక స్ట్రెచ్ చేసినట్టయితే అది ఫీల్ అయ్యే స్ట్రెయిన్ ఎంత అవుతుంది, దీని మీద ఒక క్వశ్చన్ కంపల్సరీగా అడుగుతాడు. నెక్స్ట్ ఫ్లూయిడ్స్ కనుక తీసుకున్నట్టయితే పాస్కల్స్ లా అని రాసి దాని యొక్క వెరిఫికేషన్ చూడాలి. అండ్ దీంతో పాటు బెర్నౌలీస్ ప్రిన్సిపల్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అన్న, కాబట్టి దాని మీద కూడా మీకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ డైనమిక్ లిఫ్ట్ అండ్ దాని యొక్క ఎగ్జాంపుల్స్ అప్లికేషన్స్, దీని మీద ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సర్ఫేస్ టెన్షన్, సర్ఫేస్ ఎనర్జీ రెండింటిని డిఫైన్ చేసి వాటి యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ రాయాలి. దానిలో ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ లో వచ్చేటప్పటికల్లా పెండులం క్లాక్ వింటర్ లో ఫాస్ట్ గాను అండ్ సమ్మర్ లో స్లో గాను రన్ అవుతుంది, ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేయాలి. దట్ డిపెండ్స్ అపాన్ ద లెంత్ ఆఫ్ ద పెండులం మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి దాన్ని ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే ఇక్కడ మీకు 4 మార్క్స్ క్వశ్చన్ రావాలి. ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్ 8 మార్క్స్ క్వశ్చన్ రాసేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీకు టోటల్ గా 36 పేపర్స్ షీట్స్ ఉన్న ఆన్సర్ షీట్ ఇస్తే దానిలో ఫస్ట్ 2 కూడా దాని యొక్క రోమన్ నెంబర్స్, మీ అటెండెన్స్, మీ పేరు, డీటెయిల్స్ రాయడానికి సరిపోతుంది. అంటే మీకు 34 షీట్స్ అవైలబుల్ ఉంటాయి. 34 షీట్స్ ని ఫుల్ అయ్యేలాగా కంటెంట్ ని రాయండి. అంటే మీరు 8 మార్క్స్ క్వశ్చన్ రాస్తే మినిమం 2 పేజెస్ లో దాని యొక్క డెరివేషన్ పార్ట్, ఎక్స్ప్రెషన్ పార్ట్ ఉండాలి. అలాగే 4 మార్క్స్ కి కనుక క్వశ్చన్ ఇస్తే ఒక ఫుల్ షీట్ కంపల్సరీగా దాని గురించి రాయాలి. దీన్ని గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప మీరు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కదా, ఇది మెయిన్స్ కాదు కదా రాసేది, కాబట్టి ఇలాబరేట్ చేసి రాయండి. అవునా? అదే కంప్రెస్ చేసి రాశారనుకోండి మార్క్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫుల్ మార్క్స్ ఇవ్వరు, హాఫ్ మార్క్స్ కట్ చేసుకుంటే వెళ్ళిపోతారు. అక్కడ దాకా చేయడం దేనికి, ఇంత కష్టపడ్డాం కదా, ఫుల్ మార్క్స్ గెయిన్ చేసుకోకుండా ఎలా? కాబట్టి దీన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. క్లియరా? నెక్స్ట్ కండక్షన్ అంటే ఏంటి, కన్వెక్షన్ అంటే ఏంటి, రేడియేషన్ అంటే ఏంటి, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. అలాగే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అండ్ దాని యొక్క అప్లికేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఇదే చాప్టర్ నుంచి ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు ప్రెజర్, టెంపరేచర్ గ్రాఫ్ డ్రా చేయాలి. దీన్ని కూడా ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ కైనెటిక్ థియరీ నుంచి కనుక తీసుకున్నట్టయితే దీనిలో కైనెటిక్ థియరీ బేసిస్ మీద ఉండి అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్స్, దట్ ఈస్ సిపి, సివి, వాటి యొక్క డెరివేషన్స్, వాటి మధ్యలో ఉండే రిలేషన్స్. దీని మీద క్వశ్చన్ లేకుండా మీకు క్వశ్చన్ పేపర్ ఉండదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4 మాలిక్యూల్స్ ఉన్నాయి, వాటి యొక్క ఇండివిజువల్ స్పీడ్స్ ఇచ్చేసాడు. అయితే దాని యొక్క ఆర్ఎంఎస్ స్పీడ్, దట్ ఈస్ రూట్ మీన్ స్క్వేర్ స్పీడ్ లేదా వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ వాటిని ముందు స్క్వేర్ చేసి యాడ్ చేసి డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ చేసుకుంటే వచ్చేస్తుంది, ఈజీ వన్. నెక్స్ట్ కైనెటిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టెంపరేచర్ చెప్పాలి, అంటే కైనెటిక్ ఎనర్జీ టెంపరేచర్ మీద ఎలా డిపెండ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి. లాస్ట్ వచ్చేటప్పటికల్లా 2 ఐడెంటికల్ రెక్టాంగులర్ స్ట్రిప్స్ ఉన్నాయి, దట్ ఈస్ మేడప్ ఆఫ్ కాపర్ అండ్ ఒకటి స్టీల్. రెండింటిని కూడా హీట్ చేసినప్పుడు ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాని మీద కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ లో వచ్చేటప్పటికల్లా మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్, వేవ్స్ చాప్టర్ నుంచి ఓపెన్ కాలం గానీ లేదా క్లోజ్డ్ కాలం గానీ దీని మీద ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వాటిల్లో ఉండే ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి.
దీంతో పాటు ఇక్కడ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఉంటుంది, దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ దాంతో పాటు బీట్స్ కాన్సెప్ట్, దీనిలో కూడా మీకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. క్లియరా? ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఇది వచ్చేటప్పటికల్లా మీకు బోర్డ్ మోడల్ పేపర్, దట్ ఈస్ మీ టెక్స్ట్ బుక్ లాస్ట్ లో ఉంటుంది బోర్డ్ మోడల్ పేపర్. ఈ సంవత్సరం మీరు ఫస్ట్ టైం మారిన ప్యాటర్న్ లో ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి దీని నుంచి కూడా క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ దిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లాస్ట్ లో ఉండే బోర్డు మోడల్ పేపర్ ని కూడా కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఇవి ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, రైటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, అలాగే ప్రజెంటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, రాసేటప్పుడు ఫార్ములాస్ యూజ్ చేసిన వాటిని ప్రాపర్లీ మెన్షన్ చేయడం, హ్యాండ్ రైటింగ్ నీట్ గా ఉండేలా చూసుకోవడం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటూ ప్రాక్టీస్ చేయండి. అంతే తప్ప రేపొద్దున ఎగ్జామ్ లోకి వెళ్ళిన తర్వాత నీ చేతుల్నే రాయాలి కదా, అక్కడ ఏది కొత్త చేయి రాదుగా నీకు, అవునా? కాబట్టి ఆ చేయిని ముందు కొంచెం కష్టపెట్టండి, తర్వాత ఇది రాయడాన్ని ఇష్టపడిద్ది. ఆటోమేటికల్లీ నీ రైటింగ్ అవతల పక్కన దిద్దే ఎగ్జామినర్ కి వాడు ఇష్టపడ్డాడంటే నీకు మార్క్స్ పెరిగినట్టే. సింపుల్ కాన్సెప్ట్, ఓకేనా? ఎందుకంటే ఫిజిక్స్ ని ఫిజిక్స్ లోనే మాట్లాడుకుందాం. క్లియరా? కాబట్టి ప్రిపరేషన్ మీద ప్రాపర్లీ కాన్సన్ట్రేట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్లీ ఎక్స్ప్రెస్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ప్రతి డౌట్ కి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నీ ప్రిపరేషన్ లో మళ్ళీ చెప్తున్నాను, నేను నీ పక్కనే ఉన్నాను, అవునా? కాబట్టి ప్రిపరేషన్ లో నీకు కావాల్సిన సపోర్ట్ ప్రతిదీ అందిస్తాను. ఓన్లీ థింగ్ ఈస్ నువ్వు మంచి రిజల్ట్ ని తీసుకురావాలంతే. క్లారిటీ వచ్చిందా? ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం.